మాస శివరాత్రి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం సర్పూరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలోని నారదగుండం వద్ద 166వ గంగా హారతుల కార్యక్రమం భక్తజన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కేవీఎస్ మూర్తి స్వీయ పర్యవేక్షణలో సుమారు 3 గంటల పాటు భక్తి భావంతో శివనామస్మరణతో ఈ కార్యక్రమం జరిగింది. జి దుర్గాప్రసాద్ రెడ్డి శ్రీ సాగరేశ్వర భక్త బృందం వారిచే నామ సంకీర్తన భజన కార్యక్రమం అనంతరం ప్రదోషకాల పూజ జరిగింది. అంతర్జాతీయ సంగీత విద్వాంసురాలు పెద్దాడి సూర్యకుమారి శివనామ గీతాలు, శివతాండవ స్తోత్రం, గంగా స్తోత్రం ఆలపిస్తూ ఉండగా గంగాదేవికి హారతులు ఇచ్చారు. మాధవపట్నం గ్రామానికి చెందిన భవానీ రెడ్డి బృందంచే శంఖనాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎఫ్సిఎల్ ఉద్యోగుల బృంద సభ్యులు మాణిక్యరామం, ఈరంకి మూర్తి, భీమశంకరులచే గంగా హారతుల సమర్పణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివపాల భక్త బృంద సభ్యులు, డాక్టర్ కేవీఎస్ మూర్తి, శ్రీ శంకర జ్యోతిషాలయం వ్యవస్థాపకులు వారణాసి రవికుమార్, అర్చకులు నరసింహమూర్తి పాల్గొన్నారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి నెల కూడా మనం దశాశ్వమేధ ఘాట్లో గంగమ్మని తలుచుకుని ఎలా అయితే వాళ్ళు చేస్తున్నారో ఇక్కడ కూడా మన భక్తులందరూ కూడా అదే విధంగా అదే రూపకల్పనతోటి మా ప్రధాన అర్చకులైనటువంటి నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో పెద్దాడ సూర్యకుమారి గారి యొక్క సంగీత దివ్య ఆశీస్సులతో మా నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థ ఉద్యోగులందరితో, గ్రామస్తులతో, గ్రామ పెద్దలతో, మా శివపాల భక్త బృందం ఉంది, వాళ్ళందరూ మనకి దశాశ్వమేధ ఘాటు ఉన్నంత వరకు ఎలా ఉన్నాయో అదే విధంగా మనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ హారతులు ఇచ్చినటువంటి వాళ్ళు పండితులు అందరూ కలిసి సప్త ఋషులుగా 7 పంచహారతులు ఉన్నటువంటి హారతి పళ్ళెంతో అమ్మవారికి హారతి ఇచ్చి పూర్తి చేస్తారు. కాబట్టి భక్తులందరూ, గ్రామస్తులందరూ ఇలా సహకరించి మా అందరి చేత ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ అందరికీ సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గురువులు చేద్దాం మనం.